ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ అంటూ ఈ కథ ప్రారంభిద్దాం. శివుని ఆగ్రహం నుంచి జన్మించిన వీరభద్రుని అద్భుతమైన కథ తెలుసుకుందాం. ఈ శ్రీ 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 వీరభద్రస్వామి ఎవరయ్యా అంటే, ఓం నమ శివాయ. శివుడు కేవలం దేవతలకు దేవుడు మాత్రమే కాదు భక్తులారా, తన భక్తులను ధర్మాన్ని కాపాడే మహాశక్తి. ఒకసారి ధర్మానికి జరిగిన అవమానానికి ప్రతిరూపంగా శివుని కోపం నుంచి ఒక మహాయోధుడు జన్మించాడు. అతడే వీరభద్రుడు. ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి ఎంతో గొప్పవాడు, కానీ అతనిలో అహంకారం పెరిగింది. తన కుమార్తె సతీదేవి భర్త అయిన పరమశివుడిని అతడు గౌరవించలేదు. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. అందరూ దేవతలను ఆహ్వానించాడు. అందరూ దేవతలు అక్కడికి తెరలి వచ్చారు. కాని శివుడిని మాత్రం కావాలనే పిలవలేదు. సతీదేవి తన తండ్రి ఇంట జరుగుతున్న యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని చూసి ఎంతో బాధపడింది. ఆమె ఇలా అనుకుంది: నా భర్తను అవమానించిన ఈ స్థలంలో నా శరీరానికి విలువ లేదు అని చెప్పి యోగాగ్ని ద్వారా తన ప్రాణాలను త్యాగం చేసింది ఆ మహాతల్లి. ఈ విషయం పరమశివుడికి తెలిసినప్పుడు ఆయన హృదయం దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధ కోపంగా మారింది. ఆయన తన జటలోని ఒక వెంట్రుకను నేలపై విసిరాడు. ఆ వెంట్రుక నుంచి భయంకరమైన తేజస్సుతో ఒక మహావీరుడు ఉద్భవించాడు. అతడే వీరభద్రుడు. శ్రీ 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 వీరభద్రుడు. శివుడు వీరభద్రునితో ఇలా అన్నాడు: ధర్మాన్ని కాపాడు, జరిగిన అన్యాయానికి తగిన ముగింపు తీసుకురా అని శివుడు అన్నాడు వీరభద్రునితో. వీరభద్రుడు తన అపారమైన శక్తితో దక్షుని యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడి అహంకారాన్ని అంతం చేశాడు. తర్వాత పరమశివుని కరుణతో దక్షునికి తిరిగి జీవితం లభించింది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది భక్తులారా. అది ఏమిటంటే, అహంకారం ఎంత గొప్పవారినైనా కిందకు తీసుకువెళ్తుంది. వినయం, ధర్మం, భక్తి ఉన్నవారిని శివుడు ఎప్పుడూ కాపాడుతాడు. భక్తులారా, భయపడకండి, అహంకారం లేకుండా బతకండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన శివుని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.